ఇక వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నష్టపరిహారం ఏ ప్రభుత్వము ఇవ్వలేదు అని గొప్పలు చెప్పుకున్నాడు కేసీఆర్ గారు. నేను సాయంత్రం ఇంటికి పోయే లోపల ఇవన్నీ రిలీజ్ అవుతాయని కూడా చెప్పాడు కేసీఆర్ గారు. మరి ఇంతవరకు కేసీఆర్ గారు ఇంటికి పోలేదా? ఎందుకని రిలీజ్ కాలేదు? 2,34,000 ఎకరాలలో పంట నష్టం జరిగితే 234 కోట్ల రూపాయలను సాయంత్రం లోపల నేను ఇంటికి పోయే లోపల రిలీజ్ చేస్తానన్న కేసీఆర్ గారు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. చేయకపోగా 2,34,000 ఎకరాలలో నష్టం జరగలేదని ఇప్పుడు మళ్ళా కొత్త అంచనాలు తీసి వాళ్ళ మాటను మళ్ళీ వాళ్ళే మారుస్తూ 1,51,000 ఎకరాలలో మాత్రమే పంట నష్టం జరిగింది అని మాట్లాడుతున్నారు. పోనీ దానికైనా 10,000 రూపాయలు ఇచ్చారా అంటే అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో పడిన వానలకు మళ్ళీ లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. కనీసం 9,60,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అన్నది ఒక అంచనా అయితే కేసీఆర్ గారు లెక్క ప్రకారమే ఎకరాకు 10,000 వేసుకున్నా 960 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది కేసీఆర్ గారు పంట నష్ట పరిహారం కింద. గొప్ప గొప్ప మాటలు చెప్పాడు కదా, కేంద్రం చెల్లించకపోయినా నేను చెల్లిస్తాను, నేను ఇస్తాను. మరి ఏమైంది? ఎంతమంది రైతులకు ఇచ్చారు? అసలు ఇప్పుడు పడిన వానలకైతే అసలు రైతులు వాపోతున్నారు. ఒక్క ఆఫీసర్ వచ్చింది లేదు, ఒక ఎమ్మెల్యే వచ్చింది లేదు, ఒక్కరు కూడా వచ్చి ఎంత నష్టం జరిగింది అన్న పరిశీలన కూడా చేసింది లేదు. ఇక మాకు పంట నష్టం ఇస్తారు అన్న గ్యారంటీ కానీ భరోసా కానీ మాకు ఎలా కలుగుతుంది అని. అసలు పోయినసారి మార్చి నెలలో ఎంత నష్టం జరిగింది అని అంచనా వేయడానికి వచ్చిన ఆఫీసర్లను కూడా రైతులు చెప్పడము 5 ఎకరాలలో పంట నష్టం జరిగితే మాది 1 ఎకరమో 1.5 ఎకరమో రాసుకున్నారమ్మా, అంతకు మించి రాసుకోలేదు అని. అట్లా రాసుకున్న వాళ్ళే 2,34,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వాళ్ళే లెక్కలు తీసి మళ్ళీ అది కూడా కాదు 1,51,000 ఎకరాలలోనే నష్టం జరిగింది అని చెప్తున్న వాళ్ళు ఇక ఇప్పుడు ఏప్రిల్ నెలలో పడిన వానలకు పంట నష్ట పరిహారం ఇస్తారు అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని. అసలు మీరు ఏ రోజు రైతులను ఆదుకున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఏ ఒక్క రకంగానైనా ఇది రైతులకు భరోసా ఇచ్చే సర్కారా అని అడుగుతున్నాం. మొత్తం రైతులు అడుగుతున్నారు. అసలు ఇంతకుముందు సర్కార్లు ఇచ్చినట్లు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు క్రాప్ ఇన్సూరెన్స్ అన్నదే లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేకుండా పోతుందండి ఏ ప్రభుత్వంలోనైనా? ఇంతకుముందు క్రాప్ ఇన్సూరెన్స్లు ఉండే కదా, మరి ఏమైంది? క్రాప్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా. పోనీ సర్కార్ అన్న పంట నష్ట పరిహారం ఇస్తుందా అంటే అది కూడా లేకపోయాయి కదా. ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏ ఒక్క సంవత్సరం అయినా పంట నష్ట పరిహారం ఇచ్చాడా? ఒక్క రూపాయినా ఇచ్చాడా? ఒక్క రైతుకైనా ఇచ్చాడా? 14,000 కోట్ల రూపాయలు, కనీసం సంవత్సరానికి 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరిగింది. అంటే 9 సంవత్సరాలలో కనీసం 14,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే రైతులు అంటే లిటరల్ గా 14,000 కోట్ల రూపాయలు రైతులు ఖర్చు పెట్టుకున్నారు. రైతులు అప్పులు చేసి నష్టపోయిన డబ్బు ఇది. మరి రైతులు 14,000 కోట్ల రూపాయలు నష్టపోతే ఈ 9 సంవత్సరాలలో ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చాడా కేసీఆర్ గారు? 1 రూపాయినా ఇచ్చాడా? అసలు పంట నష్ట పరిహారం అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా కేసీఆర్ గారి పాలనలో. మరి ఇది పాలన అనాలనా, దిక్కుమాలిన పాలన అనాలనా? ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్. ఈ ట్రక్ నిండా మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్కి గిఫ్ట్గా ఇవ్వడానికి. ఈ ట్రక్ అంతా కేసీఆర్కి గిఫ్ట్. ఈ ట్రక్కులో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు, రైతుల కన్నీళ్ళు, రైతుల కష్టాలు. అప్పుల పాలైపోయి రైతులు వాళ్ళ భార్య బంగారు కూడా తాకట్టు పెట్టి పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కేసీఆర్ గారు కనీసం ఈ పర్యటన చేయరు, ఒకరిని చూడరు, ఒకరిని ఆదుకోరు. ఒకవేళ పోయినా గాలి మాటలు చెప్పొస్తారు. కనీసం ఇదన్నా ఈ ట్రక్ అన్నా మేము ఇస్తున్నాం కేసీఆర్కి గిఫ్ట్గా, ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి. మీరు పోని సచివాలయానికి 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ట్రక్ని సచివాలయం ముందు పెట్టుకోండి మీరు పోతారు అనుకుంటే. లేరు మీరు పోరు అనుకుంటే ప్రగతి వన్లో పెట్టుకోండి. లేదు మీ ఫామ్ హౌస్లోనే బతుకుతారు అనుకుంటే ఫామ్ హౌస్లో పెట్టుకోండి. కనీసం 4 రోజులు 5 రోజులు ఈ ట్రక్కును వరుసగా చూస్తేనన్నా
మీకు రైతులకు సహాయం చేయాలి అన్న సోయి వస్తుందేమో, కనీసం ఇట్లయినా రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారేమో. ఇది కేసీఆర్ గారికి మేము పంపిస్తున్న గిఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పంపిస్తున్న గిఫ్ట్. దయచేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మత్తు వీడాలి. పునర్నిర్మాణం అంటున్నాడు కేసీఆర్ గారు. ఎవరికైందండి పునర్నిర్మాణము? తెలంగాణ ప్రజలకు అయిందా? కేసీఆర్కి అయింది పునర్నిర్మాణం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కరప్షన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడు, ఆయనకైంది పునర్నిర్మాణం. కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్లో తిరిగేటోడు, ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్లో 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకైంది పునర్నిర్మాణం. ఏ డబ్బులు లేని వీళ్ళు ఇప్పుడు జాతీయ పార్టీలు పెడుతున్నారు. ఎలక్షన్ల కట ఈయనను అధ్యక్షుడిగా చేస్తే అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని ఎలక్షన్లకు సంబంధించిన అన్ని ఖర్చులు ఈయన పెట్టుకుంటాడట. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వీళ్ళకి? ఎవరికైంది పునర్నిర్మాణం? ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలకైందా బంగారు తెలంగాణ?